హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరా క్రిక్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ ఎల్ఎస్జి వర్సెస్ డీసీ జరగబోతుంది. సో ఇది ఈ ఐపీఎల్లో 40వ మ్యాచ్, అంటే 40th మ్యాచ్. సో 40వ మ్యాచ్ జరగబోతుంది ఎల్ఎస్జి వర్సెస్ డీసీ. సో ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు? ఎల్ఎస్జి గెలుస్తుందా, డీసీ గెలుస్తుందా? అలాగే ప్లేయింగ్ 11లో ఎవరు ఉండబోతున్నారు? అంటే ఎల్ఎస్జిలో ప్లేయింగ్ 11 ఎవరు ఉండబోతున్నారు, డీసీలో ప్లేయింగ్ 11 ఎవరు ఉండబోతున్నారు? సో చూద్దాం. సో ముందుగా వీడియోలోకి వెళ్ళే కంటే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, ప్లీజ్ మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తూ ఉండండి, కామెంట్ చేస్తూ ఉండండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తూ ఉండండి. అలాగే ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే, క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్స్ వల్ల కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు నాశనం అవుతాయి. కాబట్టి దయచేసి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. మీ జీవితాలను, కుటుంబాలను ఆ బెట్టింగ్కు పనంగా పెట్టొద్దు. దయచేసి అటువైపు వెళ్ళొద్దు. సో ఈరోజు మ్యాచ్ ఎల్ఎస్జి వర్సెస్ డీసీ ఎక్కడ జరగబోతుందంటే ఎల్ఎస్జి హోమ్ గ్రౌండ్లో, లక్నోలో జరగబోతుంది. సో ఈరోజు మ్యాచ్లో ఎల్ఎస్జిలో ఎవరు ఉంటారో చూద్దాం. సో ఎల్ఎస్జి లాస్ట్ మ్యాచ్లో ఆర్ఆర్తో ఆడడం జరిగింది, గెలిచింది. చాలా థ్రిల్లింగ్ మ్యాచ్ అనుకోవచ్చు. అది లాస్ట్ ఓవర్ దాకా వెళ్ళి ఈవెన్ లాస్ట్ బాల్ దాకా కూడా వెళ్ళినటువంటి మ్యాచ్. సో చాలా థ్రిల్లింగ్ మ్యాచ్ ఉండే. సో ఎల్ఎస్జి గెలిచింది ఆ మ్యాచ్లో. సో ఆ రోజు ఉన్న టీమే ఈ రోజు ఉంటుంది అనుకుంటున్నా. సేమ్ టీం ఆడొచ్చు, ఏం చేంజెస్ లేకపోవచ్చు. సో టీం చూడండి, రిషబ్ పంత్, పూరన్, ఆయుష్ బదోని, రవి బిష్నోయ్, డేవిడ్ మిల్లర్, మక్రమ్, మార్ష్, ఆవేష్ ఖాన్, అబ్దుల్ సమద్, దిగ్విజయ్ సింగ్ రాథీ, ప్రిన్స్ యాదవ్, శార్దుల్ ఠాకూర్. సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది. ఈ ప్లేయింగ్ 11 వీళ్ళలో నుండే ఆడే అవకాశం ఉంది. సో లాస్ట్ మ్యాచ్లో ఆడిన వాళ్ళే ఈరోజు కూడా ఆడే అవకాశం ఉంది. చేంజెస్ అయితే లేకపోవచ్చు. సో నెక్స్ట్ దీంట్లో చూడండి, డీసీ స్క్వాడ్లో డీసీ లాస్ట్ మ్యాచ్లో జీటీతో ఆడింది, ఓడిపోవడం జరిగింది. సో కంపల్సరీ ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి మళ్ళీ విన్నింగ్ స్ట్రీక్లోకి వెళ్ళాలనే పట్టుదలతో ఆడొచ్చు. చూద్దాం. సో ఈ దాంట్లో ఎవరు ఉంటారు అంటే సేమ్ టీం ఆడొచ్చండి. మేబీ దీంట్లో కూడా చేంజెస్ లేకపోవచ్చు. సో అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, స్టబ్స్, అభిషేక్ పోరల్, స్టార్క్, కరుణ్ నాయర్, అష్టో శర్మ, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్, విప్రాజ్ నిగమ్. సో లాస్ట్ టైం మెగ్రిక్ కాకుండా డొనోవన్ ఫెరియరాని తీసుకోవడం జరిగింది, వికెట్ కీపర్ అయినా. సో ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకోవడం జరిగింది. చూద్దాం ఈరోజు ఎవరు ఉంటారు. సో ఇప్పుడు చెప్పిన వాళ్ళ నుంచే మ్యాక్సిమం 11 అంటే ప్లేయింగ్ 11 ఆడే అవకాశం ఉంది. సేమ్ టీం ఆడొచ్చండి, మేబీ చేంజెస్ లేకపోవచ్చు. సో చాలా టీమ్స్ కూడా చేంజెస్ లేకుండా ఆడుతున్నాయి, సేమ్ టీంతో ఆడుతున్నాయి. వాళ్ళు గెలవడానికి అదే కారణం అవుతుంది. సో మేబీ డీసీ వల్ల కూడా చేంజెస్ రాకపోవచ్చు, ఎల్ఎస్జీలో కూడా యాజ్ యూజువల్గా చేంజెస్ లేకపోవచ్చు. సో ఈరోజు మ్యాచ్లో ఎవరు నెగ్గుతారు అంటే ఎల్ఎస్జీ, డీసీ సేమ్ పేపర్ పైన సేమ్ ఉన్నప్పటికీ బలాబలాలు అంటే బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో సేమ్ ఉన్నప్పటికీ కొంతవరకు డీసీ వైపు నేను మొగ్గు చూపుతాను. అందుకే ఎవరు గెలుస్తారు ఈరోజు అంటే డీసీ గెలుస్తుందని అంటాను. సో 55% డీసీకి ఇస్తాను, 45% ఎల్ఎస్జీకి ఇస్తాను. సో లక్నో సూపర్ జైంట్స్కి ఎంత ఇస్తానంటే 45% గెలుస్తుందనే ప్రిడిక్షన్ ఇస్తాను. డీసీకి ఎంత పర్సెంటేజ్ ఇస్తానంటే 55. సో బౌలింగ్ అండ్ బ్యాటింగ్లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. సో జీటీ మ్యాచ్లో అయితే బౌలింగ్లో తెలిపారు, ఎందుకంటే బట్లర్ విధ్వంసకరమైన ఇన్నింగ్స్ చేసి ఒంటి చేతితో గెలిపించాడని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ 90+ స్కోర్ చేశాడు, 97 రన్స్ చేశాడు. సో 3 వికెట్స్ మాత్రమే కోల్పోయి వాళ్ళు 200+ చేజ్ చేయడం జరిగింది. సో బౌలింగ్లో ఈరోజు ఎలాగైనా గట్టి కంబ్యాక్ ఇవ్వాలని అనుకుంటుండొచ్చు. సో ఎల్ఎస్జీ ఏమో ఆర్ఆర్తో గెలిచిన ఒక ఊపులో ఉంది కాబట్టి నెక్స్ట్ మ్యాచ్ కూడా గెలవాలనే పట్టుదలతో ఆడవచ్చు. సో ఈరోజు ఎట్లా క్రూషియల్ మ్యాచ్ ఇప్పటి నుంచి అంటే ప్రతి మ్యాచ్ క్రూషియలే ఉంటుంది, ఎందుకంటే పాయింట్స్ టేబుల్లో ప్రతి 2 పాయింట్స్ కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు ప్లే ఆఫ్స్ చేరాలంటే. సో కంపల్సరీ ప్రతి టీం గెలవడానికి కోసమే స్ట్రాటజీస్ కానీ పట్టుదల కానీ చూపిస్తూ వస్తుంటాయి. సో నా ప్రిడిక్షన్ ఏంటి అంటే ఎల్ఎస్జీ కంటే కూడా డీసీ మెరుగైన స్థితిలో ఉంటుంది కొంచెం బౌలింగ్ అండ్ బ్యాటింగ్లో. సో డీసీ గెలిచే అవకాశం ఉంది. సో డీసీకి 55% ఇస్తాను, ఎల్ఎస్జీకి 45% ఇస్తాను. సో మీరేమనుకుంటున్నారు? ఎల్ఎస్జీ వర్సెస్ డీసీలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎల్ఎస్జీయా, డీసీయా? కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఎల్ఎస్జీ స్క్వాడ్లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు ప్లేయింగ్ 11లో, అది కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. డీసీ స్క్వాడ్లో కూడా ఎవరు ఉంటారో అది కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. సో యాజ్ యూజువల్ అండి, వీడియో ఎండ్కి వచ్చింది కాబట్టి
ఛానల్ తరపున రిక్వెస్ట్ ఏంటి అంటే మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తూ ఉండండి, కామెంట్ని లైక్ చేస్తూ ఉండండి, అలాగే కామెంట్ చేస్తూ ఉండండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరా క్రిక్ ఇన్ఫో ఛానల్. రేపు మళ్ళీ ఒక వీడియోతో మీ ముందు ఉంటాం. జై హింద్.